హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎస్సి జనరల్ ర్యాంక్ వెల్లడి మరింత ఆలస్యం. ఎదురు చూస్తున్న అభ్యర్థులు. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డిఎస్సి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల మరింత ఆలస్యం కానుంది. ఈ నెల 6వ తేదీన డిఎస్సి ఆన్లైన్ పరీక్షల తుదికిని పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దాంతో డిఎస్సిలో వచ్చిన మార్కులకు టెట్ మార్కులను కలిపి జిల్లాల వారీగా జనరల్ ర్యాంకింగ్ లిస్టులను ఇవ్వాల్సి ఉంది. ఆ జాబితాను వారం రోజులు ఇస్తామని తుదికి విడుదల సమయంలో విద్యాశాఖ వర్గాలు చెప్పినా ఇంతవరకు విడుదల చేయకపోవడం గమనార్హం. డిఎస్సి తుదికి విడుదల చేసిన తర్వాత వందల మంది టెట్ వివరాలను గతంలో తప్పులు తడకగా ఆన్లైన్లో నమోదు చేశారని వెల్లడైంది. దాంతో ఆ వివరాల సవరణకు అవకాశం ఇచ్చారు. ఆ ప్రక్రియ కూడా ఈ నెల 13వ తేదీతో ముగిసింది. జిఆర్ఎల్ ఇచ్చిన తర్వాత జిల్లాల వారీగా ఒక్కో పోస్టుకు 3 చొప్పున ఎంపిక చేసి మెరిట్ జాబితాను డిఈఓలకు పంపాల్సి ఉంటుంది. కానీ జిఆర్ఎల్ను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తుదికి వెల్లడైన తర్వాత అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తాము పుస్తకాల్లో ఉన్నట్టుగానే జవాబులు గుర్తించినా వాటికి మార్కులు ఇవ్వలేదని అభ్యర్థుల పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి వచ్చి వాపోయారు. అభ్యంతరాలను పరిశీలించిన నిపుణులు వాటిని పరిగణలోకి తీసుకోలేదని సమాచారం. అయినా జిఆర్ఎల్ జారీకి ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్పడం లేదు. ఆ జాబితా విడుదల మరింత ఆలస్యం కావచ్చని సమాచారం. మోడల్ స్కూల్లో 1115 తాత్కాలిక టీచర్లు. రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ పాఠశాలలో మొత్తం 1115 మంది అవర్లీ బేస్డ్ టీచర్ నియమించుకోవడానికి విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. తాజాగా ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులను బదిలీ చేయడంతో మారుమూల ప్రాంతంలోని పలు స్కూల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రమైంది. అధిక శాతం మంది పట్టణ ప్రాంతాలకు దగ్గరవుతున్న పాఠశాలకు బదిలీపై వెళ్లారు. దాంతో గంటల ప్రకారం పనిచేసే హెచ్బిటీలను నియమించుకోవాలని అదనపు సంచాలకులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 194 మోడల్ స్కూళ్ళు ఉండగా వాటిలో 94 చోట్ల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ను పనిచేస్తున్నారు. అలాంటి చోట్ల కూడా బోధనకు ఆటంకం కలగకుండా 94 మంది హెచ్బిటీలను అదనంగా నియమించుకోవాలని సూచించారు. 507 మంది పీజీటీలు, 371 మంది టీజీటీలు, మరో 143 మంది హిందీ టీచర్లను నియమించుకోవచ్చు. ఒక్క హెచ్బిటీకి నెలకు వేతనంగా 18,200 ఇస్తారు. 24 నుంచి ఫార్మసీ కౌన్సిలింగ్. ప్రస్తుతం ఎంపీసీ విద్యార్థులకే అవకాశం. రాష్ట్రంలో ఎట్టకాలకు బీఫార్మసీ, ఫార్మడీ కోర్సుల్లో సీట్ల భర్తీకి ఈ నెల 24వ తేదీ నుంచి కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. కళాశాలకు అనుమతులిచ్చే గడువు సెప్టెంబర్ వరకు కావాలని ఫార్మసీ కౌన్సిలింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ప్రవేశాల ప్రక్రియ ఆలస్యమైంది. పీసీఐ అభ్యర్థి న్యాయస్థానం ఆమోదించడంతో తాజాగా అనుమతుల జారీ ప్రక్రియ మొదలైంది. వెబ్సైట్లో భాగంగా ప్రస్తుతం ఎంపీసీ విద్యార్థులకే ఫార్మసీ కౌన్సిలింగ్ జరిపేందుకు ప్రవేశాల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కమిటీ కన్వీనర్ గురువారం కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు. ఇప్పటికే ధృవపత్రాల పరిశీలనకు హాజరైన వారు వెబ్ ఆప్షన్ పొందే అర్హులు. బీటెక్లో చేరిన వారికి అవకాశం లేదు. ఇప్పుడు ఒక్క విడత కౌన్సిలింగ్ మాత్రమే జరగనుంది. విద్యార్థులు వెబ్ ఆప్షన్ను జాగ్రత్తగా ఇచ్చుకోవాలని సూచించారు. మొత్తం ఫార్మసీ సీట్లో సగం ఎంపీసీ విద్యార్థులు కేటాయిస్తారు. వారు చేరగా మిగిలిన సీట్లను బైపీసీ కౌన్సిలింగ్లో భర్తీ చేస్తారు. కౌన్సిలింగ్ షెడ్యూల్ 24, 25 తేదీలు వెబ్ ఆప్షన్ నమోదు, 27 సీట్ల కేటాయింపు, 27, 28 ఫీజు చెల్లింపు, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, 28, 29 తేదీలో కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.